ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రెండు పరస్పర విరుద్ధమైన అంచనాలు కొనసాగుతున్నాయి. టైమ్స్ నౌ, ఈటీజీ ఈ రెండు సంస్థలు సంయుక్తంగా జరిపిన సర్వేలో లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 25 సెగ్మెంట్స్లో 21 to 22 వైసీపీ అవుట్ రైడ్గా స్వీప్ చేసే పరిస్థితి ఉన్నట్టుగా ఆ సంస్థలు తెలియజేశాయి. అంటే లాస్ట్ టైం 2019లో కూడా 22 సెగ్మెంట్స్ని వైసీపీ గెలుచుకుంది. 3 సీట్లను మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న విషయం మళ్ళీ మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంటే అవుట్ ఆఫ్ 25లో 22 2019లో గెలిస్తే ఇప్పుడు కూడా బహుశా దాదాపు అదే రేంజ్లో లోక్సభ ఎలక్షన్స్లో ఫ్యాన్ గాలి బలంగా వీచే అవకాశం ఉన్నట్టుగా టైమ్స్ నౌ తెలియజేసింది. ఇక తెలుగుదేశం ప్లస్ జనసేన ఈ కూటమి అంటే ఈ సర్వే 2023 డిసెంబర్ 13 నుంచి ఇప్పుడు మన మార్చి 7 వరకు జరిపిన సర్వేగా ఆ సంస్థలు తెలియజేశాయి, టైమ్స్ నౌ అండ్ ఈటీజీ. అంటే అప్పటికి అంటే బీజేపీ ఈ కూటమిలో చేరడం కొత్త కనుక అంటే అప్పటికి ఈ సర్వే అంటే మార్చి 7వ తేదీ వరకు బీజేపీ ఈ కూటమిలో చేరడం, ఒక 6 సెగ్మెంట్స్ తీసుకోవడం లాంటిది జరగలేదు కనుక బహుశా నెక్స్ట్ మళ్ళీ కనుక ఈ సంస్థ ఒకవేళ సర్వే జరిపితే అందులో కొంత వేరియేషన్ ఉండొచ్చు మేబీ. అంటే ఇప్పుడు టీడీపీ ప్లస్ జనసేనకు ఈ టైమ్స్ నౌ అండ్ ఈటీజీ సంస్థల సంయుక్త సర్వేలో తేలింది ఏమిటంటే 3 to 4 సెగ్మెంట్స్ అంటే 3 నుంచి 4 లోక్సభ నియోజకవర్గాలను ఈ కూటమి గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా టైమ్స్ నౌ తెలియజేసింది. 21 నుంచి 22 వైసీపీ, 3 నుంచి 4 సెగ్మెంట్స్ టీడీపీ ప్లస్ జనసేన. మేబీ బీజేపీ కూడా కలుపుకొని అంటే రేపు ఎలక్షన్స్ నోటిఫికేషను క్యాంపెయిన్ ఇదంతా మొదలైన తర్వాత మళ్ళీ ఒకవేళ ఈ సంస్థలు సర్వే జరిపితే వచ్చే అంచనాల్లో కొంత తేడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే బీజేపీకి కూడా ఏదైనా కొన్ని సీట్స్ని వాళ్ళు అంటే సీట్స్ పైన అంచనాలు వచ్చే అవకాశం ఉంది. బికాస్ ప్రధానమంత్రి మోడీ ఫ్యాక్టర్ మినహా అక్కడ మన బీజేపీ గురించి మాట్లాడడానికి ఏమి లేదు. ఆంధ్రప్రదేశ్లో 0.5% ఓట్లతో బీజేపీ 2019లో తెచ్చుకుంది. అంటే 0.5% అంటే 0.5% మాత్రమే ఓట్లను సాధించింది. 100 కంటే కూడా తక్కువ ఓట్లు సాధించిన పార్టీగా ఆ పార్టీ ఉంది. అయితే గతంలో 6 లోక్సభ స్థానాలు గెలిచిన సంఘటనలు కూడా ఉన్నాయి, మనకు కాదనడానికి లేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా లేదా అనేది ఒక చర్చ. ఇప్పుడు ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు బీజేపీతో కలవడానికి పవన్ కళ్యాణ్ తాను ఎన్డీఏలో భాగస్వామిని కనుక, నేను ఎన్డీఏలో ఉన్నాను కనుక చంద్రబాబు నాయుడు కూడా తీసుకెళ్ళి ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ కలిపేశారు. సో ఎన్డీఏకు సారథ్యం వహిస్తున్న మోడీ లేదా అమిత్ షా చంద్రబాబు నాయుడుకి ఎందుకు అవసరం మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. తన పైన ఏవైతే కేసులు ఆల్రెడీ నమోదయ్యాయో, ఇంకా కొత్తగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయో వాటి నుంచి తప్పించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అండదండల కోసమే ఆయన బీజేపీతో చేతులు కలిపినట్టుగా స్పష్టంగా చెప్పవచ్చు. ఇందులో ఇంకా ఏ రకమైన భేషజాలు లేకుంటే మొహమాటాలు ఎవరికి అవసరం లేదు. నేను చెప్పాక 2023 డిసెంబర్ 13 నుంచి మార్చి 7 వరకు ఈ సర్వే జరిగింది. ఈ సర్వేలో 3,02,000 మందికి పైగా ప్రజల అభిప్రాయాలను సేకరించినట్టుగా కూడా టైమ్స్ నౌ అండ్ ఈటీజీ కమాండ్ సంస్థ తెలియజేసింది. సరే, ఇది ఇంకొకటి ఏంటంటే జన్మత్ పోల్స్ అనే సంస్థ చాలా ఫ్రీక్వెంట్గా ఏపీ పాలిటిక్స్ పైన సర్వేలు విడుదల చేస్తుంది. తాజాగా విడుదల చేసిన సర్వేలో కూడా, శనివారం నాడు విడుదల చేసిన సర్వేలో కూడా వైసీపీకి అంటే ఇది అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి, ఇంతకుముందు నేను చెప్పిందేమో లోక్సభ ఎలక్షన్స్ టైమ్స్ నౌ అండ్ ఈటీజీకి సంబంధించి, అండ్ ఇదేమో జన్మత్ పోల్స్కి సంబంధించిన సర్వే, ఇది అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి. వైసీపీ అంటే అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ
118 to 120 సీట్స్ని కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టుగా జనమత్ పోల్స్ సర్వే అంచనా వేస్తోంది. 118 to 120. లాస్ట్ టైం 151తో భారీ మెజార్టీతో గెలిచిన విషయం మనందరికి తెలుసు. సో ఇప్పుడు 118 to 120 అంటే ఆల్మోస్ట్ ఒక స్లైట్గా ఒక 25 to 30 సీట్స్ తగ్గే అవకాశం ఉన్నట్టుగా జనమత్ పోల్స్ తెలియజేస్తుంది. మనకు టీడీపీ ప్లస్ జనసేన వీళ్ళ విషయానికి వస్తే 51 to 53 అంటే బియాండ్ 60 కూడా వాళ్ళు ప్రొజెక్షన్ ఇవ్వట్లేదు. ఆ సర్వే వాళ్ళు బియాండ్ 60 అంటే 60 దాటే పరిస్థితి లేదు, 50కి ఎక్కువ 60కి తక్కువ అని మాత్రమే వాళ్ళు సూచిస్తున్నారు. అంటే తమ సర్వేలో ఆ రకమైన ప్రజాభిప్రాయం వెలువడినట్టుగా జనమత్ పోల్స్ తెలియజేస్తుంది. అంటే 51 to 53 నేను అందుకే చెప్పాను 50కి పైన 60కి బిలో ఈ సంఖ్య టీడీపీ ప్లస్ జనసేన కూటమికి వచ్చే అవకాశం ఉంది. సరే, ఇందులో ఇంకా బీజేపీ కలిసిన తర్వాత ఇందులో కూడా కొంత వేరియేషన్ ఉండే అవకాశం ఉంది. అంటే దట్టు లోక్సభ సెగ్మెంట్స్లో ఉండే అవకాశం ఉంది తప్ప అసెంబ్లీలో మరి కూటమి తరఫున లెక్క వేయాలి. అప్పుడు కూటమి తరఫున ఇప్పుడు 140 సీట్స్ దాకా 140 to 145 సీట్స్ టీడీపీ పోటీ చేస్తోంది. రిమైనింగ్ 30 సీట్స్లో అసెంబ్లీ సెగ్మెంట్స్లో బీజేపీ అండ్ జనసేన కమాండ్గా పోటీ చేస్తున్నాయి. కమాండ్ అంటే 3 కలిసి పోటీ చేస్తున్నాయి అనుకోండి. బట్ అంటే జనసేన టీడీపీ ఈ రెండింటికి తెలుగుదేశం పార్టీ కేటాయించిన సీట్లు 30. సో రిమైనింగ్ 145 టీడీపీ పోటీ చేస్తుంది. అయితే ఆ 30లో ఎన్ని వస్తాయి, ఈ 140లో 140 145లో టీడీపీకి ఎన్ని వస్తాయి అనే దాన్ని బట్టి గెలుపోటములు డిసైడ్ అయి ఉంటాయి. అంటే విజయ అవకాశాలు ఎవరు అధికారంలోకి వస్తారు ఏమిటి అనేది డిసైడ్ అయి ఉంటుంది. సరే, ఇదంతా ఒక ఎత్తు. బట్ నేను ఫస్ట్ చెప్పింది ఏమిటంటే 2 అంచనాలు. ఒకటి ఈ టైమ్స్ నౌ ఈటీవీ చెప్తున్న సర్వేలు ఇదంతా ఒక లెక్క. ఇంకొక లెక్క ఏంటంటే టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ ఈ కూటమి లెక్కలు వేరే ఉన్నాయి. మేమేం 18 నుంచి 20 దాకా గెలిచేస్తాము, వాళ్లకు 3 4 లేదా 5 సెగ్మెంట్స్కు లోక్సభ సీట్లు నేను చెప్పాను, నాట్ అసెంబ్లీ. లోక్సభ సీట్లలో వాళ్ళకు 4-5కి మించి జగన్కు రావని వాళ్ళు చెప్తున్నారు. సరే, ఈ సర్వేలు ఈ లెక్కలు ఈ గణాంకాలు అండ్ ఈ పోలరైజేషన్స్ పొత్తులు ఇవి ఎట్లా ఉన్నప్పటికీ కూడా ప్రజల నాడి అనేది 30-40 డేస్ ముందు అంచనా వేయడం సరైందేనా, ఆ అంచనా కరెక్ట్ అవుతుందా కాదా అనేది మనం ఎలక్షన్స్లోకి వెళ్ళిన తర్వాత పోలింగ్ తర్వాత